బ్రేకింగ్ న్యూస్ మూసీ ఉధృతితో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వాహనదారులు సాహస ప్రయాణం చేస్తున్నారు. వలిగొండ మండలం సంగం వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవహిస్తోంది. వలిగొండ సంగం రోడ్డు చెరువును తలపిస్తోంది. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఉధృతితో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వాహనదారులు సాహస ప్రయాణం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం మూసీ ఉధృతితో ప్రయాణం ప్రమాదకరంగా మన దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? మరోసారి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇప్పటికే ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ గేట్లు తెరిచినటువంటి నేపథ్యంలో మరోసారి మూసీ ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోని యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి లో లెవెల్ బ్రిడ్జిలపై కూడా వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రయాణం అయితే ప్రమాదంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. ఇక నిరంతరం రద్దీగా ఉండేటువంటి ప్రాంతమైనటువంటి సంగం టు వెలిగొండ ఆ ప్రాంతంలో కూడా లో లెవెల్ బ్రిడ్జి పై కూడా వరద ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అలర్ట్ కావాల్సినటువంటి పోలీసులు లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో ఒలిగొండ టు సంగం వెళ్లే లో లెవెల్ బ్రిడ్జి పై కూడా వరద ప్రవాహం పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో ఆ ప్రాంతం అంటే ఆ రోడ్డు మార్గం మొత్తం కూడా చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్డు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వరద దాటుకుంటూ కూడా సాహసంగా ప్రయాణం అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రమాదం కొంచెం ఉందని తెలిసినా కూడా ఇటు త్వరగా చేరుకోవాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇటు ప్రయాణికులు కావచ్చు వాహనదారులు అయితే ప్రయాణం అంటే సాహసంగా మారేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముందస్తు చర్యగా కూడా ఇరువైపులా అంటే ప్రతిసారి మూసి ఉప్పొంగి ప్రవేశించిన నేపథ్యంలో ప్రతిసారి ఆ సంఘం ఆ రోడ్డు వద్ద ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం అయితే బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో కూడా వాహనదారులు వరదను అంచనా వేయలేక కూడా ప్రయాణం అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ క్షణాయన ఇంకా వరద ఉప్పొంగి ప్రవహించినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రమాదం కొంచెం ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటీవల ఆ ప్రాంతంలో కార్లు కూడా మునిగి కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని చూసాం. ప్రస్తుతం అయితే అటువంటి వరదనే మరోసారి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు అయితే ఏమాత్రం భయం లేకుండా వరద దాటుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ఆ పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ అక్కడ స్థానికుల నుంచి వినబడతా ఉంది. సారీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.